our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 20వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, దివ్యాంగులు మరియు వికలాంగులు ఇంటి వద్దే ఉండి ఓటు వేయడానికి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యాప్ ఏమిటి? ఆన్సర్ సాక్ష్యం యాప్. నోట్, నామినేషన్ అండ్ పర్మిషన్ ప్రాసెస్కు సంబంధించి సువిధా యాప్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. నామినేషన్ అండ్ పర్మిషన్స్ ప్రాసెస్కి సంబంధించి సువిధా యాప్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించారు. రెండవ ప్రశ్న, 18వ లోక్సభ మొదట విడత పోలింగ్ ఎప్పుడు జరిగింది? 18వ లోక్సభ మొదటి విడత పోలింగ్ అనేది ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 19వ తేదీ నాడు దేశవ్యాప్తంగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగింది. నోట్, 18వ లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 4వ దశలో మే 13వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ ప్రశ్న, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ను సేవించి వాహనం నడిపే వారిని గుర్తించడానికి ఎబోన్ యూరిన్ కప్ యంత్రాన్ని వినియోగిస్తున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. నాలుగవ ప్రశ్న, ప్రపంచ కాలేయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ కాలేయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఏప్రిల్ 19వ తేదీ నాడు. 2024 యొక్క థీమ్ ఏంటంటే కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ. కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ. ఐదవ ప్రశ్న, మన దేశ తదుపరి నేవీ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? మన దేశ తదుపరి నేవీ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ త్రిపాఠి గారు. ప్రస్తుతం నేవీ చీఫ్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారు. ఈయన పదవీ కాలం ఈ నెల ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. ఈయన స్థానంలోనే దినేష్ త్రిపాఠి గారు నియమితులయ్యారు. ఆరవ ప్రశ్న, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా స్థాపించబడిన ఆర్యభట్ట అవార్డు 2024 అనేది ఎవరికి ప్రదానం చేశారు? ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా స్థాపించబడిన ఆర్యభట్ట అవార్డు 2024ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ డాక్టర్ పావులూరు సుబ్బారావు గారు. ఈయన 1992లో అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ భారత అంతరిక్ష కార్యకలాపాల కోసం ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలకు విడిభాగాలను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ భారత అంతరిక్ష కార్యకలాపాల కోసం ఉపగ్రహాలను, ప్రయోగ వాహనాలకు సంబంధించిన విడిభాగాలను సరఫరా చేస్తుంది. ఇంతవరకు 98 ఉపగ్రహాలను మరియు 78 ప్రయోగ వాహనాలకు కీలకమైన భాగాలను సరఫరా చేసింది. ఏడవ ప్రశ్న, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024ను ఎవరికి ప్రదానం చేశారు? వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ మహమ్మద్ సలీం. 8వ ప్రశ్న, జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు? దువ్వూరు సుబ్బారావు గారు. 9వ ప్రశ్న, విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గ్రహీతలు ఎవరు? విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గ్రహీతలు ఎవరు? ఆన్సర్ మిచెల్ స్టార్క్, ఉస్మాన్ ఖవాజా, యాస్ గార్డ్నర్, హ్యారీ బ్రూక్ అండ్ మార్క్ వుడ్. 10వ ప్రశ్న, భారతదేశం నుండి ఏ దేశంకి ఎగుమతి చేసే అత్యవసర మరియు నిత్యావసర సరుకులపై పోర్టు పరిమితులను విధించింది? భారతదేశం నుండి ఏ దేశంకి ఎగుమతి చేసే అత్యవసర మరియు నిత్యావసర సరుకులపై పోర్టు పరిమితులను విధించింది? ఆన్సర్ మాల్దీవుల దేశానికి ఎగుమతి చేసే వస్తువులపై భారత్ పరిమితులను విధించింది. 11వ ప్రశ్న, ఇటీవల మన దేశ సహకారంతో ఏ దేశంలో సైబర్ భద్రత ప్రయోగమును
ప్రయోగశాలను ఏర్పాటు చేశారు? ఇటీవల మన దేశ సహకారంతో ఏ దేశంలో సైబర్ భద్రత ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ దేశంలో. 12వ ప్రశ్న, ఇండియాస్ ఫస్ట్ మొబైల్ మెడికల్ డివైసెస్ క్యాలిబ్రేషన్ ఫెసిలిటీని ఏ ఐఐటి వారు రూపొందించారు? ఇండియాస్ ఫస్ట్ మొబైల్ మెడికల్ డివైసెస్ క్యాలిబ్రేషన్ ఫెసిలిటీని ఏ ఐఐటి వారు రూపొందించారు? దీని ఆన్సర్ ఐఐటి మద్రాస్ వారు. 13వ ప్రశ్న, సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవల్యూషన్ SPACE స్పేస్ను ఎవరు ప్రారంభించారు? సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవల్యూషన్ SPACE స్పేస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ DRDO శాస్త్రవేత్తలు. ఇది కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ప్రారంభించారు. నోట్, SPACE స్పేస్ ఈజ్ ఏ ప్రీమియర్ టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్ హబ్ ఫర్ సోనార్ సిస్టమ్స్ ఫర్ ద ఇండియన్ నేవీ. SPACE space is a premier testing and evaluation hub for sonar systems for the Indian Navy. ఓకే గైస్, ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని డిస్కస్ చేసాం. ప్రతి వీడియోని ప్రతిరోజు రెగ్యులర్గా వాచ్ చేయండి. మా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి. అందరికీ మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.